అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను బాగున్నాను. ఈరోజైతే నేను నా రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. అయితే ఇక్కడ మార్నింగ్ అయితే చక్కగా ముగ్గు అయితే వేసుకున్నానండి. ఈరోజైతే చుక్కలు లేకుండా ఈ డిజైన్ అనేది వేశాను. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగా నచ్చింది. ఇంకా కలువలు అంటారా, చాలా బాగా వస్తున్నాయి ఇవి మార్కెట్లోకి. ఇవి కూడా తెచ్చారు. నిన్ననే నేను ఇలాగా ఉర్లీలో వేసి ఉంచాను. ఇది 2 డేస్ ఉన్నాయండి ఇలాగా ఈ కలువలు అనేవి. అంటే మనకి వాలిపోతాయి కదా వెంటనే. కొంచెం ఇలా వాటర్లో వేసానండి. పువ్వు అంతా కూడా ఇలా విదిలించి చక్కగా 2 డేస్ అయితే ఉన్నాయండి. 2 డేస్ అండ్ 3 డేస్ కూడా ఉన్నాయి. నేను అందుకే ఇక్కడ మీకు అది షేర్ చేస్తున్నాను. చాలా అందంగా ఉన్నాయి కదా, మట్టి ఉర్లీలో అయితే ఎంత అందంగా ఉన్నాయో పింక్ పువ్వులు అనేవి. గుమ్మానికే అందం వచ్చేసినాయి కలువల వల్ల. ఇలా 2-3 డేస్ ఉండడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అయితే ఇప్పుడు సీజన్ కూడా చలికాలం కదా, మంచిగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ముగ్గు అయితే చూశారు కదా, ఈరోజైతే ఇలా వేశాను. అందరికీ కూడా పండగ పనులు అనేవి పూర్తయిపోయి ఉంటాయండి. ఆల్మోస్ట్ ఇంకా 1 వీక్లో మనకి పండగ అనేది వస్తుంది కదా. పండగ షాపింగ్స్ కానీ, పండగ క్లీనింగ్స్ కానీ, వీటితో బిజీగా ఉంటాం కదా. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంటి పనులు, వంట పనులు, పిల్లల్ని స్కూల్కి పంపడం, వాళ్ళ లంచ్ బాక్సెస్, వీటితో చాలా హడావిడిగా ఉంటుంది కదండి. ఇంచుమించు 10 గంటల వరకు అలాగే ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా కొంచెం వర్క్ అనేది ఉంటుంది కదా. ఇంకా ఈరోజైతే నేను చుక్కకూర టమాటా చేస్తున్నానండి బాక్స్కి. ఈ కర్రీ ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం, తొందరగా అయిపోతుంది. ఉల్లిపాయలు ఇలా వేపేసుకొని కొన్ని టమాటాలు కూడా వేపేసుకోవాలి. మూత పెట్టి కొంచెం ఉప్పు వేసి మగ్గనిస్తాను. ఈలోపు ఇక్కడ ఏంటంటే కరివేపాకు నిన్న చక్కగా వాష్ చేసి ఎండబెట్టాను అనమాట. ఇప్పుడు దాన్ని అంతా కూడా ఒలిచేసి బాక్స్లో వేసేస్తున్నాను. ఇది ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంచుమించు 20 డేస్ అయినా వస్తుంది. అయితే వాటర్తో కనుక పెడితే కనుక బూజెట్టేస్తుంది కదా, అందుకే ఒక నైట్ అంతా నేను వదిలేస్తానండి. అలాగా పేపర్ మీద వేసి ఉంచేస్తే చక్కగా ఆరిపోతుంది మర్నాటికి కరివేపాకు అనేది. ఇంకా తర్వాత ఇక్కడ చూసారు కదా, టమాటాలు అయితే మగ్గుతున్నాయి. ఇవి మగ్గిపోయిన తర్వాత నేను ఈలోపు చుక్కకూర మార్నింగ్ తీసుకున్నారనమాట. అది ఇప్పుడే కట్ చేశాను. కట్ చేసేసి ఇంకోండి ఇంకా ఈ పక్కన వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తున్నాను. ఇవాళ ఇడ్లీ పిండితో ఉత్తప్పం వేస్తున్నాను. చిన్నవి అనమాట, పెద్దవేం కాదు. ఒక్కటి తింటారు అంతే, ఒక్కటి కూడా తినరు, హాఫ్ తింటారు ఇద్దరు అయితే చిన్నపిల్లలు. ఇంకా ఇక్కడ టమాటాలు మగ్గిపోయినాయి కదండి. మగ్గిపోయిన తర్వాత ఈ చుక్కకూర అనేది కట్ చేశాను కదా, దీన్ని అయితే వేసేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది. దీనికి కాంబినేషన్గా అయితే మా ఇంట్లో వాళ్ళకి ఆమ్లెట్ బాగా ఇష్టం. ఇంక ఈ చుక్కకూర వేసి కొంచెం పసుపు వేసి ఇది కూడా మగ్గనిచ్చేస్తాను. తొందరగా అయిపోతుంది కూర అనేది. కలిపినా కూడా చప్పబడదు. ఇది బాక్స్లోకి మనం రైస్ కలిపేసి పెడతాం కదా, అలా పెట్టినా కూడా చప్పబడకుండా ఉంటుంది. పుల్లగా ఉంటుంది కదండి చుక్కకూర, బాగుంటుంది. ఇంకోండి తర్వాత కొంచెం ఉప్పు కారం అనేది వేసేసి అడ్జస్ట్ చేసేసి కొంచెం వాటర్ వేసేసి ఇంకోండి ఇలా దగ్గరికి ఉడకనిచ్చేస్తే కర్రీ అనేది అయిపోతుంది. చాలా సింపుల్ కదా, ఈ కూర ఇష్టంగానే తింటారు. ఇంక ఇవాళ వచ్చేసి క్యారెట్ అలాగే కీర, కొంచెం లెమన్ అనేది పిండేసి, అదే క్యారెట్ కీర మిక్సీ చేసేసి వాటర్ వేసి అందులో కొంచెం నిమ్మకాయ జ్యూస్ అనేది పిండితే సరిపోతుందండి. నేను జ్యూస్ చేసిన తర్వాత వీడియో తీయడం మర్చిపోయాను. ఇవాళ అయితే అది. తర్వాత వచ్చేసి ఇంకోండి ఈ దీపాల కోసం అడుగుతున్నారండి, అంటే హ్యాంగింగ్ దియాస్. ఇవి అయితే టెర్రకోట కదండి. ఇవి వచ్చేసి నేను వైజాగ్ జగదంబ దగ్గర తీసుకున్నానండి. దగ్గర నుంచి చూపించమని చెప్పి కామెంట్ చేశారు కదా. ప్రమిదలో మనం దీపం వెలిగించుకుని ఇందులో పెట్టేస్తూ ఉంటాను ఈవినింగ్ టైం అలా. అయితే ఇది సెట్ వచ్చేసి 300 పడ్డదండి. అప్పుడు నేను దీపావళి టైంలో తీసుకున్నాను. ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా వైర్లా ఉంటుంది, ఇలా బాల్స్లో ఉంటుంది. బాగానే ఉన్నాయి. అయితే ఎక్కువ యూజ్ చేయట్లేదండి, ఊరికే డెకరేషన్కి అలా పెట్టేసాను బయట. అంత ఎక్కువ ఏం యూజ్ చేయట్లేదు. ఇవైతే ఇలా ఉంటాయండి.
ఇంకా తర్వాత వచ్చేసి నేను ఇంకా పనులన్నీ అయిన తర్వాత ఈరోజు ప్యాన్ సంగతి పట్టుకుందాం అనుకున్నానండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ప్యాన్స్ క్లీన్ చేయాలని. స్టీల్ ప్యాన్స్ కానీ అంటే నేను ఇలా అల్యూమినియంవి వాడను. చూసారు కదా ఇప్పుడు నేను పెద్దది బాండి చూపిస్తున్నాను. ఇవి ఏంటంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు లేదా అలా ఉంటాయని ఉంచేసాను. కొన్ని కడాయిలు అయితే మార్చేసానండి నేను అల్యూమినియంవి స్టీల్కి మార్చేసాను. నన్ను కుక్వేర్ కలెక్షన్ చేయమని చెప్పి కామెంట్ చేస్తున్నారు. నేను చూసుకుని అది కూడా చేస్తానండి. అయితే ఇవాళ ప్యాన్ అనేది మనకి బాటమ్ అనేది నల్లగా అయిపోతుంది కదా, అది ఎలా క్లీన్ చేయాలనేది చూపిస్తాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అన్నాను కదా, అన్నీ అయ్యేసరికి ఇంకా ఒక్క పని చేయాలంటే ఏదో లేజీగా ఉన్నట్టు ఉంటుంది. సరే ఇంక ఇవాళ అలా కాదు చేద్దామని చెప్పి నేను చేద్దాం అనుకున్నాను. అయితే ఈజీగా ఏమైనా పోతుందేమోనని చెప్పి నేను చూశానండి. అయితే ఒక వీడియోలో హార్పిక్తో క్లీన్ చేసి ఉంది. హార్పిక్ ఏంట్రా బాబు, అంటే ఇవి వంట పాత్రలు కదా, అలాంటివి వేయచ్చు వేయకూడదు అని అనుకున్నాను. అయితే అవన్నీ కాదులే అని చెప్పి ఇక్కడ నేను ఇలా అయితే ట్రై చేద్దాం అనుకున్నానండి. ఇంకోండి ఇక్కడ వాటర్ అయితే తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం కల్లుప్పు వేసాను, అలాగే డిష్ వాష్ లిక్విడ్ వేసాను, తర్వాత నిమ్మ చెక్క ఒకటి వేసాను పిండేసి, అలాగే కొంచెం ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా, ఈనో వేసాను, వెనిగర్ వేసాను, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కాదండి బేకింగ్ సోడా, వంట సోడా వేసాను. ఇవన్నీ వేసేసి కొంచెం బాయిల్ అవుతుందనగా అప్పుడు నేను ఈ కడాయి అనేది అందులో పెట్టేశాను. కొంచెం వెడల్పు పెట్టాను కదా, ఇది అందులోకి వెళ్తుంది. అలాంటిదే మనం పెట్టుకోవాలి పాత్ర అనేది. ప్యాన్స్ ఏంటంటే మరీ అంత ఇదైపోతే నాకైతే మార్చేయాలని అనిపిస్తుంది. ఇంక మార్చేసి కొత్తవి తీసుకుందాంలే అని. కానీ లోపల అంతా బాగానే ఉన్నాయి కదా, బయటే అలా అయింది కదా, సరే క్లీన్ చేసి చూద్దామని చెప్పి నేను ఇవాళైతే ఈ పని పట్టుకున్నానండి. ఇంకోండి ఇందులో పెట్టేసి ఇక్కడ ఉడకబెడుతున్నాను. అంటే కొంచెం బాయిల్ చేస్తున్నాను ఆ వాటర్లో, ఈ వెనకాల ఉన్న అంతా పోవడానికి. ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేశానండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత ఇలా కడాయి అనేది తీసుకుని బయటికి, అప్పుడు నేను దీని మీద ఇది వచ్చేసి మనకి శాండ్ పేపర్ అంటారు కదండి, మనకి హార్డ్వేర్ షాపుల్లో దొరుకుతుంది. శాండ్ పేపర్ అంటే కొంచెం గరుగ్గా ఉంటుంది కదా, ఈ పేపర్తో అయితే నేను స్క్రబ్ చేద్దాం అనుకున్నాను. స్టీల్ స్క్రబ్ కన్నా ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, అందుకని దీంతో అయితే చేద్దాం అనుకున్నాను. అయితే ఇక్కడ స్టవ్ కట్టేసాక ఒక పావు గంట తర్వాత ప్యాన్ తీసానండి బయటికి వాటర్లోంచి. ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచి తీస్తే కనుక ఇంకా తొందరగా వదులుతుందేమో. ప్రస్తుతానికి అయితే వదిలింది, కాకపోతే టైం ఎక్కువ పట్టింది. ఎందుకంటే బాగా పట్టేసింది కదా బ్లాక్ అంతా కూడా, అదంతా పోవడానికి చాలా టైం పట్టింది. ఇంచుమించు ఒక 15-20 మినిట్స్ పట్టిందండి. 15 మినిట్స్ అయినా పట్టింది. ఇంకా మూల ఎడ్జస్ట్లో ఏంటంటే ఇలా నేను చాకుతో కొంచెం అది గీకేస్తున్నాను. ఎందుకంటే అది స్క్రబ్కి రాదు కదా, మనం స్క్రబ్ చేస్తే రాదు కదా, అందుకని కొంచెం మూలే అలా గీకేస్తున్నాను. తర్వాత ఇంకోండి నీట్గా వాష్ చేసిన తర్వాత ఇలా వాటర్ పెట్టి వాష్ చేస్తున్నాను. అది నీట్గా స్క్రబ్ చేసిన తర్వాత ఇలా వాటర్ పెట్టి వాష్ చేస్తున్నాను. ఇలా వాష్ చేసి చూపిస్తాను మీకు ఫైనల్గా ఎలా వచ్చిందో. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది ప్యాన్స్ క్లీన్ చేయాలని చెప్పి, ఎందుకంటే ఖచ్చితంగా మనకి అడుగున అలా పట్టేస్తూ ఉంటుంది. ఎందుకంటే డైలీ మనం జస్ట్ నార్మల్గా తోమేసి పక్కన పెట్టేస్తుంటాము. అలా కొన్ని రోజులకి అది వెనకతలంతా డార్క్గా అయిపోతుంది కదండి. నావి అలాగే అయిపోయినాయి కొన్ని. ఇంకా తర్వాత ఇక్కడ చూసారు కదా, ప్యాన్ అయితే శుభ్రంగా క్లీన్ చేశాను. ఈ టిప్ బాగా పనిచేసిందండి, అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అందుకే నేను ఇక్కడ మీకు షేర్ చేశాను. ఇక్కడ బోల్ట్స్ దగ్గర కూడా ఉన్న బ్లాక్ అంతా కూడా చాక్తో నేను రిమూవ్ చేసాను. అయితే ఇటువైపు లోపల కూడా క్లీన్ అయింది. ఇంకా క్లీన్ అవ్వాలంటే కనుక ఇటువైపు కూడా హ్యాండిల్ ఉన్న వైపు కూడా వాటర్ తగిలేలా బాయిల్ చేస్తే కనుక ఈజీగా ఇంకా వదిలిపోతుంది. అయితే నేను హ్యాండిల్ బయటికి పెట్టాను కదండి, ఎందుకంటే కడాయి అంతా పట్టదు కదా అందులో, అందుకని ఇక్కడ వరకు అయితే బాగానే క్లీన్ అయింది. లోపల కూడా క్లీన్ అయింది, ఆ పైన కొంచెం ఉంది అంతే. అంటే పని చేస్తే పూర్తిగా క్లీన్ అయిపోతే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా, అనుకుంటే లోపలికి చిన్నది ఉండిపోయింది, కానీ బాగా క్లీన్ అయిందండి. ఈనో, అలాగే లెమన్, బేకింగ్ సోడా, తర్వాత వెనిగర్, డిష్ వాష్ లిక్విడ్, కొంచెం కల్లుప్పు, ఇవన్నీ వేసేసి కొంచెం బాయిల్ చేసి ఇలా మనం కాసేపు ఉంచేసిన తర్వాత ఇలా క్లీన్ చేస్తే చక్కగా క్లీన్ అయిపోతాయి. తర్వాత ఉన్న వాటర్లోనే నేను ఇంకొక కడాయి పెట్టేశానండి. అంటే నేను ఈ కడాయి వచ్చేసి 3 ఉంటాయి నాకు. ఇది వండర్ చెఫ్ నేను తీసుకున్నానండి ఈ కడాయి. సరే వాటర్ ఎందుకు వేస్ట్ అవుతుందని చెప్పి ఈ చిన్న కడాయి కూడా పెట్టేసాను. అదే చెప్పాను కదా, నేను ఆల్మోస్ట్ ఇవి ఒక 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. ఈ కడాయి కూడా కొంచెం బ్లాక్నెస్ ఉంది, అది పోతుందని అలా పెట్టేశాను.
చూసారు కదా, ఈ టిప్ అయితే అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మనం ఈ హార్పిక్‌లో ఏవేవో కెమికల్స్ వేసే కన్నా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నాకైతే బాగా హెల్ప్ అయిందండి ఇది. ఇక దీని తర్వాత వచ్చేసి నేను ఇవాళ ఏంటంటే కొంచెం ఫేస్ కేర్ చేసుకుందాం అనుకున్నానండి. అందుకే ఇక్కడ అంటే కొంచెం ట్యాన్ పట్టేసినట్టు అయిపోయింది ఫేస్ అంతా కూడా. కొంచెం టమాటాతో మనం స్క్రబ్ చేస్తే ట్యాన్ బాగా పోతుంది. టమాటా యాంటీ ఏజింగ్‌గా కూడా పనిచేస్తుందండి ఫేస్‌కి. అందుకని అప్పుడప్పుడు ఇలాంటివి ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదా మనం. ఈ మధ్యకాలంలో నేను అసలు చేయలేదు. అంత టైం ఉండలేదండి అసలు. ఈరోజు సరే ఇది కూడా చేసుకుందామని చెప్పి సెల్ఫ్ కేర్ కొంచెం. ఇదైతే నేను టమాటా అనేది కట్ చేశాను. దాని మీద కొంచెం పంచదార వేసి కూడా మనం మొఖానికి స్క్రబ్ చేసుకుంటారు. అయితే నాకు పంచదార పెడితే కొంచెం బ్లాక్ అయినట్టు ఉంటుంది ఫేస్. అందుకని నేను ఓన్లీ ఉత్తి టమాటాయే స్క్రబ్ చేస్తాను అలాగా. అంటే జస్ట్ టమాటాతో రుద్దేస్తాను ఫేస్ అంతే. ఇంతకుముందు నేను ఈవినింగ్ రొటీన్‌లో కూడా చూపించాను. సేమ్ అలాగే. ఇంక ఇక్కడ ప్యాక్ వచ్చేసి నేను కొంచెం వరిపిండి, శనగపిండి, పసుపు అనేది తీసుకున్నానండి. పసుపు, చాయ్ పసుపు తీసుకున్నాను. ఈ 3 కలిపేసి వాటర్‌తో అయితే పేస్ట్ చేశాను. జిడ్డు చర్మం అయితే గనక మనం పాలు, మీగడ ఇలాంటివి యూజ్ చేయకూడదు. లేదు ఆయిల్ స్కిన్ కాదంటే గనక మనం డ్రై స్కిన్ అయితే పాలు, మీగడ ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుని కాస్త ఆ టమాటాతో కొంచెం స్క్రబ్ చేసుకుని తర్వాత ఈ ప్యాక్ వేసుకొని వాష్ చేసుకొని ఇంకోటి నేనైతే ఇలా రెడీ అయిపోయాను. తర్వాత మా వారైతే వచ్చేసారు. ఇంకా మేము సాయంత్రం వచ్చేసి ఈరోజు మార్గశిర మాసం కదండి. ఒకసారి కూడా అమ్మవారిని దర్శించుకోలేదు నేను, కనకమహాలక్ష్మి అమ్మవారిని. మాకు ఇక్కడ బాగా జరుగుతాయి కదా వైజాగ్లో. అయితే అందరూ అంటున్నారు దర్శనం అవ్వట్లేదు, చాలా రష్ ఉంది, 5-6 గంటలు పడుతుందని చెప్పి. కానీ అమ్మవారి దయ అనమాట నిజంగా. పావుగంటలో దర్శనం అయిపోయింది. నేను ఇంకా ఎంత లైన్ ఉంటుందో ఎంత ఉంటుందో అని అనుకున్నాను. అయితే 4వ వారం అయిపోయింది, ఇంకా 5వ వారం ఉంది. కానీ మేము వెళ్ళే టైంకి రష్ లేదు. కరెక్ట్గా 7 గంటలకు దర్శనం ఓపెన్ చేస్తారు సాయంత్రం. ఆ టైం కల్లా వెళ్ళాము. 200 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళామండి ఇద్దరము. పిల్లల్ని వదిలేసి వెళ్ళానమాట. ఇంక వెళ్ళి దర్శనం చేసుకుని అమ్మవారి దేవాలయం అలా వెళ్ళి ఓ పావుగంట అంతే, పెద్ద టైం ఏం పట్టలేదు. చక్కగా అమ్మవారికి పాలతో అభిషేకం చేసుకుని దండం పెట్టేసుకొని బయటకైతే వచ్చాము. నన్ను చాలామంది అడుగుతారు కదా స్టెన్సిల్స్, అలాగే కృష్ణయ్య విగ్రహం, ఇంకా కొన్ని ఐటమ్స్ అడుగుతూ ఉంటారు. ముగ్గు వేసే స్టెన్సిల్స్ అయితే ఇక్కడ బాగా దొరుకుతాయండి. చూసారు కదా రోళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే కృష్ణయ్య విగ్రహాలు అన్నీ ఉంటాయి ఇక్కడ ఈ టెంపుల్కి వెళ్ళే దారిలో. ఇప్పుడు ఎలాగో ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా కొంచెం స్టాక్ అనేది ఎక్కువ పెట్టారు. ఇవన్నీ ఏమన్నా అవసరం ఉంటే తీసుకుందాంలే అని అనుకున్నాను. కానీ నేను పిల్లల్ని వదిలేసి వచ్చాను కదండి. పిల్లల్ని వదిలేసి మేమిద్దరం బయటకు వస్తే కనుక ఎక్కువసేపు బయట ఉండను, తొందరగా ఇంటికి వెళ్ళిపోవడానికి చూస్తాను. పైగా ఈవినింగ్ టైం కదా, అందుకని దర్శనం చేసేసుకొని ఇంక వెంటనే మేమైతే బయలుదేరిపోయాము. ఇంకా ఈ మార్గశిర మాసంలో అమ్మవారికి అభిషేకం కూడా చేసేసుకున్నాము. గురువారం అయితే కనుక అలంకారంలో ఉంటున్నారంట. ఇంకా అదేంటి చూసారు కదా, ఈరోజు డే రొటీన్ అనేది మీతో షేర్ చేశాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.